హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్. ఈరోజు మీకోసం ఒక మంచి ఫిల్మ్ అప్డేట్ తీసుకొచ్చా. అదేంటో చూద్దాం. కుబేరా సినిమా నుంచి రష్మిక గ్లింప్స్ రిలీజ్ అయింది. కన్నడ బ్యూటీ రష్మిక మరొక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికకి అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అయితే ఇచ్చింది. నాన్న మీద నువ్వు పెంచుకున్నది ప్రేమ కాదు, అదో రోగం. I really wish you had died that day. It goes in your head. Do you even realize that? నేను గోస్ట్ తో ఫైట్ చేయను, వాటిని మింగేస్తాను. అయితే పుష్ప సినిమాతో కూడా పాన్ ఇండియా వైడ్ గా మస్తు క్రేజ్ అయితే తెచ్చుకుంది. మరి ఏం పాపా నచ్చినా నీకు? నేనేం చూడలేదనే ఓ పులిపికి పోతా ఉంటావంట కదా. అయితే ఇప్పుడు కుబేరా సినిమాతో మనందరినీ సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉంది. శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీస్తున్నట్టు తెలుస్తుంది. ధనుష్ రష్మికలు హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా అయితే కింగ్ నాగార్జున కీలక పాత్రను చేస్తున్నాడు. ఇదివరకే ధనుష్ నాగార్జున గారి ఫస్ట్ లుక్లు అయితే రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు చేయనటువంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇప్పుడు చేయబోతున్నానని రష్మిక చెప్పింది. అయితే ఈ వీడియోలో రష్మిక ఒక గుణపం తీసుకొని పాతిపెట్టిన సూట్ కేసును బయటకు తీసింది. అయితే అందులో కోట్లాది రూపాయల డబ్బును చూసి మురిసిపోతున్నట్టు, అయితే దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నట్టు మనకు గ్లింప్స్ లో అయితే చూపించారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇంకా హైదరాబాద్ లో జరుగుతూనే ఉంది. అయితే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన రష్మిక ఫస్ట్ లుక్ మాత్రం విజువల్ ఐపీస్ లాగా ఉంది. సో ఇదండి, మీరు కూడా ఈ ఫస్ట్ లుక్ ని చూడండి. మరొక మంచి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. నేను మీ సాయి చరణ్.